పిల్లలు చెప్పిన మాట వినాలంటే పిల్లలు బాగా మొండి, అల్లరి చేయడం, చెప్పిన మాట వినకపోవడం ఇలా ఉంటే ఇలా చేయండి. పౌర్ణమి రోజు నాడు మీ పాప లేదా బాబుని తూర్పు ముఖంగా కూర్చోబెట్టి ఒక కొబ్బరికాయ తీసుకుని దానితో సవ్య దిశలో 7 సార్లు, అపసవ్య దిశలో 7 సార్లు పిల్లలకి దిష్టి తీయండి. కొబ్బరికాయ పగలకొట్టకూడదు. అలాగే 7 సార్లు దిష్టి తీసి ఆ కొబ్బరికాయని ఎవరు తొక్కకూడని చోట చెట్టు దగ్గర పడేయండి. లేదంటే పారేనదిలో అయినా వదిలేయండి. ఈ విధంగా 4 పౌర్ణములు చేయండి. ఆ తర్వాత పౌర్ణమి రోజు నాడు మీ పిల్లల చేత శివాలయంలో పులిహోర భక్తులకు ప్రసాదంగా మీ పిల్లల చేత పెట్టించండి. ఈ విధంగా చేయడం వలన పిల్లలు మీ మాట వింటారు. ఇది కేవలం 12 సంవత్సరాలలోపు పిల్లలకు మాత్రమే చేయాలి. ఇలా చేస్తే మీ మాట వింటారు. టీనేజ్ పిల్లలు చెప్పిన మాట వినాలంటే వారికి ఇలా చేయండి. నెలకి ఒకసారి మంగళవారం రోజున 11 రావి ఆకులు తీసుకుని వాటిపైన సింధూరంతో శ్రీరామ అని మీ పిల్లల చేత రాయించండి. అలా రాసిన 11 రావి ఆకుల మాలను తీసుకుని ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారి విగ్రహానికి వేయించాలి. ఇలా 4 వారాలు చేయాలి. ప్రత్యేకంగా టీనేజర్స్ కోసం ఇంట్లో నరసింహ స్వామి ఫోటో ముందు ప్రతిరోజు ఆవ నూనెతో దీపం వెలిగించమని చెప్పండి. ఇలా మీ మాట ఎవరైతే వినడం లేదు వారి చేత ఈ విధంగా చేయించండి. త్వరలోనే వారు మీ మాట తప్పక వింటారు. మీరు చెప్పినట్లు నడుచుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.